హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఈ టిప్లో ఏ టిప్ నచ్చితే ఆ టిప్ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్గా కాస్త మనం యూజ్ చేసే ఫెయిర్ అండ్ లవ్లీ, తర్వాత దాంట్లో కాస్త మనం యూజ్ చేసే పౌడర్ని ఏదైనా సరే మనం ఇంట్లో యూజ్ చేసే ఆ పౌడర్ని యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకొని కాస్త పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఈ విధంగా మంచిగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మంచిగా ఇలా అప్లై చేసుకోవాలి. మనం ఎక్కడైనా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వెళ్ళేటప్పుడు, ఇంట్లో ఫంక్షన్ జరిగేటప్పుడు ఫేషియల్తో పని లేకున్నట్లు ఈ విధంగా మనం మంచిగా అప్లై చేసుకుంటే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకోకున్నట్లు, స్కిన్ అలర్జీ ఎలాంటివి రాకోకున్నట్లు మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ఇలా యూజ్ చేసి 20 మినిట్స్ 15 మినిట్స్ ఇలా వేసిన తర్వాత వాష్ చేసుకొని కాస్త పౌడర్ని యూజ్ చేసుకోకపోతే మంచి గ్లో వస్తుంది ఫేస్ మీద. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా యూజ్ చేసిన తర్వాత ఈ చేతిని ఎలా గ్లో కనిపిస్తుందో మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ సెకండ్ టిప్ ఏమనగా, మనం ఇంట్లో అంతా జండు బామ్ని యూజ్ చేస్తూ ఉంటాము. జండు బామ్ యూజ్ చేసి అయిపోయిన తర్వాత దాన్ని పడేయకున్నట్లే ఈ విధంగా మంచిగా వాష్ చేసుకొని క్లీన్ చేసుకొని నేను చూపించే విధంగా చూసుకోండి. ముందుగా నేను ఒక కలర్ పేపర్ని తీసుకున్నాను. కలర్ పేపర్ని గమ్ వేసి అతికిస్తున్నాను. ఈ విధంగా కలర్ పేపర్తో గమ్ వేసి అతికిచ్చేసి ఇలా గమ్ వేసి అతికేయాలి. ఇలా గమ్మేసిన తర్వాత నేను ఈ విధంగా మొత్తాన్ని ఈ విధంగా నీట్గా కలర్ పేపర్తో అతికించాను. మీ దగ్గర కలర్ పేపర్ లేకుంటే ఏదైనా కానీ అతికించుకోవచ్చు, గిఫ్ట్ పేపర్ ఏదైనా కానీ. తర్వాత దానికి ఉన్న క్యాప్ని తీసుకొని దాన్ని ఎక్కడ ఒక 1 సైడ్ ఇలా హోల్ పెట్టుకోవాలి. హోల్ పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా షార్ప్నర్ తీసుకొని షార్ప్నర్కి హోల్కి మధ్యలోన గమ్ వేసి అతికిచ్చాను. అతికిచ్చేసి ఇలా షార్ప్నర్ చేసేది యూజ్ చేయడం ద్వారా మనకి దాంట్లోనే డస్ట్ అనేది పడిపోతుంది. పిల్లలు కూడా ఆనందంగా తీసుకొని వెళ్తారు స్కూల్లో కానీ ఇంట్లో కానీ. ఈ విధంగా మీకు నచ్చితే ఇలా ఈ విధంగా పిల్లలకి తయారు చేసి ఇవ్వండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం ఈ విధంగా ఎగ్ని ఆమ్లెట్తో కానీ దేనికో కానీ ఈ విధంగా ఇలా ఎగ్ పగలకొట్టి యూజ్ చేస్తూ ఉంటాము. యూజ్ చేసేది అయిపోయిన తర్వాత ఈ గిన్నెని వాష్ చేసిన తర్వాత వాష్ చేసినా కానీ ఎగ్ స్మెల్, మీస్ స్మెల్ అలాంటి స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ స్మెల్ పోదు. అలాంటప్పుడు ఇలా టీ ఉడికిపెట్టిన తర్వాత టీ పొడిది ఇలా మిగులుతుంది కదా, దాన్ని తీసుకొని ఇలా వేసి ఈ విధంగా వాష్ చేయండి. మీకు తెలుస్తుంది. ఒకసారి ఇలా వాష్ చేయడం ద్వారా ఆ స్మెల్ అనేది ఇంకోసారి రాదు. ఇలా ఈ విధంగా వాష్ చేసుకోవాలి. టీ పౌడర్తో ఇలా టీ పొడితో ఇలా వాష్ చేసిన తర్వాత మంచి నీళ్ళలో ఒకసారి వాష్ చేయండి. చూడండి, మీకే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఒక ప్లాస్టిక్ గిన్నెలోన కాస్త వంట సోడా, బేకింగ్ సోడా వేసుకొని కొంచెం కంఫర్ట్ వేసుకోండి. ఇంట్లో కంఫర్ట్ కానీ సాఫ్ట్ టచ్ కానీ ఏదో ఒకటి మీకు ఏది అవైలబుల్ ఉంటే దాన్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని పల్చాగా బట్ట తీసుకోవాలి, దానికి గాలి ఆడాలి. బట్ట తీసుకుని ఈ విధంగా రబ్బర్ వేసుకొని దీనివల్ల మనం ఎక్కడైనా ఊరికి వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడే కానీ యూజ్ చేసుకోవచ్చు. నేను హాల్లో బెడ్రూమ్లో ఇలా యూజ్ చేసుకోవడం ద్వారా రూమ్ మంచి స్మెల్ అనేది సువాసన అనేది వస్తూ ఉంటుంది. మనం ఎక్కడైనా ఊరికి వెళ్ళి వాక్లు వేసి 3 to 3 days వెళ్తూ ఉంటాం, అది స్మెల్ వస్తూ ఉంటుంది. అలా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా పిల్లలు వాటర్ బాటిల్ స్కూల్కి ఆఫీసులకి ఇలా తీసుకొని వెళ్తూ ఉంటారు. అలా తీసుకొని వెళ్ళడం ద్వారా వాటర్ బాటిల్ ఎంత క్లీన్ చేసినా కానీ ఒక రకమైన స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. ఆ స్మెల్ వల్ల పిల్లలకి ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు ఇంట్లో యూజ్ చేసే రాళ్ళుప్పు, కాస్త 1 స్పూన్ రాళ్ళుప్పు వేసుకోవాలి. రాళ్ళుప్పు వేసుకొని ఈ విధంగా ఒక లెమన్ తీసుకోవాలి. లెమన్ తీసుకొని కాస్త ఇలా దానిలోకి వేసుకోవాలి. వేసుకునేకి కాస్త కొంచెం వాటర్ వేసుకొని మంచిగా వాటర్ ఇలా రాళ్ళుప్పును లెమన్ వాటర్ వేసుకునే దాన్ని ఇలా మంచిగా షేక్ చేసుకోవాలి. ఇలా మంచిగా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఈ విధంగా షేక్ చేసుకోవడం ద్వారా మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. ఆ స్మెల్ ఉన్నా కానీ వెళ్ళిపోతుంది. ఇలా తర్వాత ఒక మంచి వాటర్తోని క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా షేక్ చేసిన తర్వాత మంచి వాటర్తో క్లీన్ చేసుకుంటే ఆ స్మెల్ పోతుంది. ట్రై చేయండి. సరే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏమనగా, ఇలా రబ్బర్ బ్యాండ్స్ అందరూ పిల్లలకి, పెద్దవాళ్ళకి, లేడీస్ అందరూ ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాము.
ఇలా యూజ్ చేసిన తర్వాత ఇలా సాగిపోతూ ఉంటాయి. ఇలా సాగిపోయిన వెంటనే దాన్ని వేస్ట్ అయినాయని పాడేయకున్నట్ల ఈ విధంగా గోరువెచ్చని నీళ్ళు తీసుకున్నాను నేను. ఇదే గోరువెచ్చని నీళ్ళు తీసుకుని దానిలోకి వేయండి. చూడండి ఫ్రెండ్స్, మీరే గమనిస్తున్నాను కదా, అది సాగిన కాస్త స్మాల్గా అనేది అవుతూ ఉంటాయి, చిన్నగా అవుతాయి. అలా అయినప్పుడు మళ్ళీ సిప్గా తయారవుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా 5-10 మినిట్స్ ఈ విధంగా వేసి ఉంచేయాలి. వేసిన తర్వాత దానిలో అవి గలీజ్ అయి ఉంటాయి కాబట్టి దాంట్లో కాస్త సరుపు కానీ లేకుంటే క్లీన్ హ్యాండ్ వాష్ చేసే దాన్ని కానీ వేసి ఈ విధంగా మంచిగా వాష్ చేయడం ద్వారా దానికి ఉండే గలీజు జిడ్డు ఈ విధంగా క్లీన్ అయిపోతుంది. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్